యమహాలో ఉందండి. యమహా ఇది 125cc 23 మోడల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 89 చెప్తున్నారు, బట్ ఇది ఫిక్స్ కాదు, ఇంకా తగ్గుతుంది. సో ఇక్కడ యమహా ఉంది ఫెసినో, ఇది 89 చెప్తున్నారు, 23 మోడల్. ఇక్కడ ఇంకొకటి ఉంది ఫెసినో 22 మోడల్ 89 చెప్తున్నారు. ఇంకొకటి యమహా ఫెసినో ఉంది 23 మోడల్ 89 చెప్తున్నారు. ఇక్కడ పల్సర్ ఉంది. సో పల్సర్ రెడ్ కలర్లో కావాలన్నా, బ్లూ కలర్లో కావాలన్నా, గ్రీన్లో, వైట్లో అన్నిట్లలో ఉన్నది. సో వీళ్ళ దగ్గరికి ఇంకా ఏప్రిల్లో ఉన్నాయి. ఏప్రిల్లో స్ట్రోమ్ 23 మోడల్ 95 చెప్తున్నారు. ఏప్రిల్లో వైట్, రెడ్, బ్లాక్ 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఏప్రిల్లో 125cc 21 మోడల్ 78 చెప్తున్నారు. ఏప్రిల్లో మిక్స్డ్ కలర్స్లో ఉన్నది. ఏప్రిల్లో 125cc 24 మోడల్ 6th మంత్, అంటే జస్ట్ 5 months వెహికల్ 1,19,000 చెప్తున్నారు, బట్ 10,000 తగ్గుతుంది. సో ఇక్కడ ఇంకా వెహికల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బెనిలీ ఉంది, బెనిల్ వెహికల్ ఉంది. ఇది వచ్చేసి 14,000 కిలోమీటర్స్ డ్రివెన్ 139 చెప్తున్నారు. బర్క్మ్యాన్ ఉంది, సుజుకి బర్క్మ్యాన్ వచ్చేసి 22 మోడల్ 89 చెప్తున్నారు. ఇంకొకటి బర్క్మ్యాన్ 21 మోడల్ 85 చెప్తున్నారు. మైలేజ్ వెహికల్స్కి వెళ్ళినట్టయితే సిటీ 110 ఉన్నాయి, షైన్లు ఉన్నాయి, యూనికాన్లు ఉన్నాయి, హోండాలు ఉన్నాయి, ప్యాషన్ ప్రోలు ఉన్నాయి, ప్యాషన్ ప్లస్లు ఉన్నాయి, అలాగే షైన్లు ఉన్నాయి, గ్లామర్లు ఉన్నాయి. గ్లామర్లో BS4, BS6 2 వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర చూసుకున్నట్టే ప్లాటినాలు ఉన్నాయి, డిస్కవర్లు ఉన్నాయి, అవెంజర్లు ఉన్నాయి. సో ఇది వచ్చేసి బజాజ్ సిటీ 110 23 మోడల్ 75 చెప్తున్నారు. ఇది వచ్చేసి సిటీ 110X 65 చెప్తున్నారు. అలాగే ఇక్కడ మైలేజ్ వెహికల్ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటి వెయిట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ తిరిగే వాళ్ళకైతే మైలేజ్ కోసం చూస్తారు. ప్లాటినం 24 మోడల్ అంటే 9 months 10 months వెహికల్ మాత్రమే. ఇది 79 చెప్తున్నారు. బయట మార్కెట్లో ₹1,00,000 వరకు కూడా ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి 68 చెప్తున్నారు. షైన్ బండ్లలోకి వెళ్తే షైన్ బండి ఇక్కడ BS6 అండి, ఇది 72 చెప్తున్నారు. అలా కాదు, షైన్లో మనకి 24 మోడల్ లేటెస్ట్ మోడల్ కావాలంటే ఇది 79 చెప్తున్నారు. షైన్ SP షైన్ హోండా SP షైన్ 125cc 22 మోడల్ 79 చెప్తున్నారు. అలాగే ఇక్కడ హోండా లియో 24 మోడల్ 95 చెప్తున్నారు. హోండా లియో 21 మోడల్ 69 చెప్తున్నారు. అలాగే హోండా CB 350 RS అండి 22 మోడల్ 12,000 కిలోమీటర్స్ డ్రివెన్ 1,59,000 చెప్తున్నారు. ఒక 30,000-40,000 డౌన్ పేమెంట్ కడితే వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. 10,000 డిస్కౌంట్ వస్తుంది మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి. గ్లామర్లో కావాలంటే గ్లామర్లో అవైలబుల్ ఉన్నాయి, 7-8 వెహికల్స్ ఉన్నాయి. సో గ్లామర్ వచ్చేసి హీరో గ్లామర్ 22 మోడల్ 65 చెప్తున్నారు. ఇక్కడ హీరో ఎక్స్ట్రీమ్ అండి, ఇది 89 చెప్తున్నారు. ఇక్కడ హీరో గ్లామర్ BS6 బండి 22 మోడల్ 69 చెప్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్లో బ్లాక్ కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్ ఉన్నాయి, గ్రే కలర్ ఉన్నాయి. సో హోండా SP షైన్ 125cc 12,000 కిలోమీటర్స్ డ్రివెన్ 89,000 చెప్తున్నారు. హీరో ప్యాషన్ ప్రో 21 మోడల్ 13,000 కిలోమీటర్స్ డ్రివెన్ 62,000 చెప్తున్నారు, బట్ ఇది ఇంకా తగ్గుతుంది, ఫిక్స్ కాదు. సో హీరో స్పెండర్ ప్లస్లో మైలేజ్ వెహికల్, స్పెండర్ ప్లస్ పెంచిన బండి అయితే లేదండి బైక్స్లలో. సో 2020 మోడల్ 9,500 కిలోమీటర్స్ డ్రివెన్ 69,000. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎక్కువ ఎవరైతే తిరుగుతారో ఈ ట్రాఫిక్లో తిరిగే వాళ్ళకి ఇలాంటి కన్వీనియంట్గా, కంఫర్ట్గా ఉంటాయి, మైలేజ్ ఇస్తాయి. సో మన మధ్యతరగతి వాళ్ళు మైలేజ్ కోసం ఆలోచిస్తాం, ఎందుకంటే పెట్రోల్ రేట్లు అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. సో హీరో స్పెండర్ ప్లస్ 72,000 చెప్తున్నారు. అలా కాదు, మాకు పెద్ద బండ్లలో కావాలంటే పెద్ద బండ్లు కూడా వచ్చాయని వీళ్ళ దగ్గర. సో చూసుకోవచ్చు ఒకసారి. ఇది రోడ్ స్టార్ 650cc 24 మోడల్ జస్ట్ 400 కిలోమీటర్స్ డ్రివెన్. ఈ వెహికల్ వచ్చేసి 3,79,000 చెప్తున్నారు. దీనికి 20,000 డిస్కౌంట్ వస్తుంది మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి. అలాగే హోండా CB 350 24 మోడల్ 6,700 కిలోమీటర్స్ డ్రివెన్. సో ఈ వెహికల్ వచ్చేసి 2,19,000 చెప్తున్నారు. దీనికి 20,000 తగ్గి 2 lakhs వస్తుంది. 1,95,000 ఫైనల్గా వచ్చేస్తుంది. సో వచ్చి చూసుకొని నచ్చినట్టు తీసుకోండి, ఫ్రీ చేయరా. రాయల్ ఎన్ఫీల్డ్లో 25-30 వెహికల్స్ ఉన్నాయి. R15లో 15 వెహికల్స్ ఉన్నాయి. రోడ్ స్టార్లో 5-6 ఉన్నాయి. థండర్బర్డ్లో ఉన్నాయి. క్లాసిక్ 350లో 5-6 ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే డామినర్లో 10 వెహికల్స్ ఉన్నాయి. హిమాలయలో 7-8 ఉన్నాయి. MTలో 7-8 ఉన్నాయి. సో ఒక్క RX 100 తప్పితే అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇది వచ్చేసి 23 మోడల్ 2,30,000 చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 22 మోడల్ 16,000 కిలోమీటర్స్ డ్రివెన్ 1,89,000 చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టే థండర్బర్డ్లో ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లాసిక్ 350 ఉంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంట్రోస్పెక్టర్ 650 15,000 కిలోమీటర్స్ డ్రివెన్ 2,50,000 చెప్తున్నారు. దీనికి 20,000 డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో థండర్బర్డ్ 350 2019 మోడల్ ఇది వచ్చేసి 1,09,000 చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది, ఫైనల్ కాదు. ఈ వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని నచ్చితే తీసుకోండి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్లో మెంటర్ 350cc. సో ఇది వచ్చేసి 14,000 కిలోమీటర్స్ డ్రివెన్ 22 మోడల్. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఉంది. 189 చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది, ఫిక్స్ కాదు. ఒక 40,000-50,000 డౌన్ పేమెంట్ కావాలి దీనికి. పెద్ద వాళ్ళకైతే 30,000-40,000 కావాలి. చిన్న వాళ్ళకైతే 20,000 అయినా చాలు. స్కూటీ రిలేటెడ్లో 20,000 కట్టినా సరిపోతుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 19 మోడల్ 25,000 కిలోమీటర్స్ డ్రివెన్ 165 చెప్తున్నారు.
అలాగే చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 7,500 కిలోమీటర్స్ డ్రివెన్ 2 lakhs చెప్తున్నారు. సో వచ్చేసండి డ్రీమ్ బైక్ మూసాపేట్ పిల్లర్ నెంబర్ 874 అపోజిట్కి. వీళ్ళ దగ్గర దాదాపు 300 నుంచి 400 వెహికల్స్ ఉన్నాయి. అన్నీ చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర బర్క్మాల్ కానీ, ఏప్రిల్లో కానీ, రాయల్ ఎన్ఫీల్డ్లో కానీ, హిమాలయాలో కానీ, ఎక్స్పల్స్లో కానీ, ఎన్ఎస్లో కానీ, డ్యూక్లో కానీ, పల్సర్లో కానీ, పల్సర్ 150 కానీ, 180 కానీ, 220లో కానీ, MT1లలో కానీ, ఎన్ఎస్లో కానీ, అలాగే చూసుకున్నట్టయితే స్కూటీలు 8-9 వెరైటీస్ ఉన్నాయి. కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా 300 నుంచి 400 వెహికల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు అండి. హైదరాబాద్ లొకేషన్ మూసాపేట్ మెట్రో స్టేషన్ కేవలం 30 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.